Welcome to my channel. BSc degree 5th sem applications of Laplace transform చూడండి. Applications of Laplace transforms లో ప్రాబ్లం నెంబర్ 49 అయితే ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో. సాల్వ్ d cube minus d into y is equal to 2 cos t if y is equal to 3 dy is equal to 2 d square y is equal to 1 when t is equal to 0. ఇనిషియల్ కండిషన్స్ అన్ని ఇస్తాడు మా ప్రాబ్లం సింపుల్గా చేయడమే. ఇంకా అందరూ చేసే మిస్టేక్ ఎక్కడంటే మెయిన్ నాకు తెలిసి మేజర్ మిస్టేక్ క్యాలిక్యులేషన్ పార్ట్లో పోతుంది. ఎందుకంటే అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చాప్టర్ రావాలి అంటే ఫస్ట్ మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ వచ్చి ఉండాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో సంపూర్ణమై ఉండాలి, సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్ ఉండాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ మీద అసంపూర్ణంగా ఉండకూడదు. ఇన్వర్స్ లాప్లాస్ మీద కూడా అంతే. ఓకేనా? చూడండి, డి క్యూబ్ బై అంటే మీరు వై త్రిబుల్ డాష్ అయితే తీసుకోండి, డివై అంటే వై డాష్ అయితే తీసుకోండి, is equal to 2 cos t. అది y of t is equal to 3 అంటే y of t ప్లేస్ ఎంత ఇచ్చాడు, 0 అయితే ఇచ్చాడు. y డాష్ ఆఫ్ 0 ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. మా y డబుల్ డాష్ ఆఫ్ 0 ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు. ఇనిషియల్ కండిషన్ అన్ని ప్రాబ్లంలో కనపడతాయి, ఇంకా చేయడమే తరువాయి. చూడండి ఏంటి ఫార్ములా. ఫస్ట్ మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై త్రిబుల్ డాష్ మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ కాస్ టీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై త్రిబుల్ డాష్ అంటే ఏంటి ఫార్ములా చూడండి. s cube y of s minus s squared y of 0 minus s of y dash of 0 minus y double dash of 0. Laplace transforms of y dash s of y of s minus y of 0. Laplace transforms of cos t formula. ఏంటి ఫార్ములా, s by s square plus 1, s by s square plus 1. చూడండి ఇనిషియల్ కండిషన్స్ అప్లై చేసుకోండి నీట్గా. s క్యూబ్ y ఆఫ్ s స్క్వేర్ y ఆఫ్ 0 ఎంత ప్రాబ్లంలో 3 ఇచ్చాడు, y డాష్ ఆఫ్ 0 2 ఇచ్చాడు, y డబుల్ డాష్ ఆఫ్ 0 1 ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే కొద్దిగా టఫ్గా మారే అవకాశాలు వస్తాయి. ఎందుకంటే 0 ఇస్తే సింపుల్గా అయిపోద్ది క్యాలిక్యులేషన్. మైనస్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ 0 ఎంత 3 ఇచ్చాడు, అంటే 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. చూడండి s cube y of s minus 3s square minus 2s minus 1 minus s of y of s minus 3 is equal to 2s by s square plus 1. s cube అంటే y of s కామన్ తీయండి మా. y of s కామన్ తీయండి, s క్యూబ్ మైనస్ s మైనస్ 3s స్క్వేర్ మైనస్ 2s. చూడండి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. s ఆఫ్ y ఆఫ్ s మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ 3 అయితే ఏంది మా, 3లోంచి 1 పోతే 2 అయితే ఈజ్ ఈక్వల్ టు 2s by s square plus 1.
చూడండి y ఆఫ్ s s క్యూబ్ మైనస్ s is equal to 2s by s square plus 1 minus 3s square ఇటు సైడ్కి వస్తే ప్లస్ 3s స్క్వేర్ మైనస్ 2s ఇటు సైడ్కి వస్తే ప్లస్ 2s ప్లస్ 2 ఇటు సైడ్కి వస్తే మైనస్ 2 అయితే చూడండి s క్యూబ్ మైనస్ sని మీరు క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేయండి 2s by s square plus 1 of s cube minus s plus 3s square plus 2s minus 2 by s cube minus s. చూడండి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ s క్యూబ్ మైనస్ s ఉంది. s కామన్ దీండి ఏమో చూద్దాం ఒకసారి. s స్క్వేర్ మైనస్ 1 అయితే అయింది. అదే రాద్దాం. y ఆఫ్ s 2s బై s స్క్వేర్ ప్లస్ 1 s కామన్ తీసుకోండి. s స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 3s స్క్వేర్ ప్లస్ 2s మైనస్ 2 s కామన్ తీసుకోండి. s స్క్వేర్ మైనస్ 1 s క్యాన్సిల్. y ఆఫ్ s is equal to 2 by ఇక్కడ చూడండి మీరు ఎలా అయినా రాసుకోవచ్చు మా s స్క్వేర్ మైనస్ 1 s స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు మీరు చూడండి మా ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. s స్క్వేర్ ప్లస్ 1 s స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 3s స్క్వేర్ plus 2s minus 2 by s of a square minus b square a minus b into a plus b. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుందాము. ఫస్ట్ ఈ పార్ట్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఈ పార్ట్ చేద్దాం. చూడండి 2 బై లాజిక్తో చేస్తున్నానమ్మా. s స్క్వేర్ ప్లస్ 1 s స్క్వేర్ మైనస్ 1 దీన్ని చేస్తే పార్షియల్ ఫ్రాక్షన్స్ పెద్ద క్యాలిక్యులేషన్ అవుద్ది. అందుకని సింపుల్గా చేద్దాం, మనకు టైం అయిపోద్ది ఎగ్జామ్లో. చూడండి 1 బై s స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 బై s స్క్వేర్ మైనస్ 1 ఎల్సిఎం s స్క్వేర్ ప్లస్ 1 into s square minus 1 s square plus 1 s square plus 1 cancel పోతే s square minus 1 s square minus 1 s square minus 1 cancel పోతే s square plus 1. చూడండి s square minus 1 మైనస్ s square minus 1 అది by s square plus 1 into s square minus 1 plus s square minus s square cancel. మీరు s square minus 1 ఇటు సైడ్ రాసినా పాజిటివ్ వాల్యూ వచ్చింది, ఏం ప్రాబ్లం అయితే లేదు. మైనస్ 2 బై s స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ s స్క్వేర్ మైనస్ 1 అంటే ఈ వాల్యూకి ఏం తక్కువైంది, మైనస్ ఇంటూ చేయాలి 2 టైమ్స్, ఇప్పుడు ప్లస్ అవుద్ది. అంటే ఇక్కడ మైనస్ రాసి ఇక్కడ మైనస్, ఇప్పుడు సరిపోయింది ఈ వాల్యూ ఈక్వల్. దీన్నే పార్షియల్ ఫ్రాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ పార్ట్ కనుక్కుందాం. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 చేశాను. ఇది కూడా ఈక్వేషన్ నెంబర్ 1లోంచి పుట్టింది కాబట్టి ఇది కూడా చేద్దాం.
చూద్దాం ఒకసారి ఏమొస్తుందో క్యాలిక్యులేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మా. 3s² చూడండి, (3s² plus 2s minus 2 by s of s minus 1 s plus 1. ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోవాలి జాగ్రత్తగా. a by s plus b by s minus 1 plus c by s plus 1. LCM కట్టుకోండి మా. s of s minus 1 s plus 1. s s cancel పోతే a of s minus 1 s plus 1, s minus 1 cancel, b of s of s plus 1 s plus 1 cancel, c of s of s minus 1. చూడండి, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. 3s² plus 2s minus 2 by s of s minus 1 s plus 1. క్యాన్సిల్ మా, డివైడెడ్ బై డివైడ్ క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే క్యాన్సిల్ అయితే అవుద్ది. 3s² plus 2s minus 2 is equal to a of s minus 1 of s plus 1 plus b of s of s plus 1 plus c of s of s minus 1. ఈక్వేషన్ నెంబర్ 2గా, ఎందుకంటే ఇక్కడ ఇంత ముందుగా 1 తీసుకున్నాను, ఇప్పుడు 2 తీసుకోండి సరిపోయింది. పుట్ s is equal to 0 in equation number 1. అది 1లో సబ్స్టిట్యూట్ చేసుకోండి మా. పుట్ s is equal to 1 అని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 0 సబ్స్టిట్యూట్ చేయాలి నీట్గా. 3 of 0² అంటే 0, 2 of 0 minus 2 is equal to a of 0 minus 1 0 plus 1. ఇక్కడ b వాల్యూ 0 అయిపోయింది, c వాల్యూ 0, minus 2 minus a, మైనస్ మైనస్ క్యాన్సిల్ పోతే a is equal to 2 అయితే వచ్చింది. అదేవిధంగా bని ఫైండ్ అవుట్ చేద్దాము. పుట్టు ఇప్పుడు ఏం చేయాలి, s is equal to 1 సబ్స్టిట్యూట్ చేయండి. s is equal to 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్లో ఇది 2 ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. 3 of s ప్లస్లో 1, 1² ప్లస్ 2 of 1 minus 2 is equal to a 0 c 0 అంటే 1 minus 1 0 అవుతుంది. b వాల్యూని సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1 of 1 plus 1 అంటే 3 plus 2 minus 2, 1 plus 1 2b plus 2 minus 2 cancel పోతే 3 is equal to 2b
b ఈజ్ ఈక్వల్ టు 3/2 అయితే వచ్చింది. అదేవిధంగా పుట్ s ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేద్దామా. పుట్ s ఈజ్ ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 2లో 3 ఆఫ్ -1 స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ -1 -2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. a ఆఫ్ -1 + 1 ఈ వాల్యూ 0, a -1 + 1 b కూడా 0నేమ్మా. c ఆఫ్ -1 అది 3 ఆఫ్ 1 -2 ఈజ్ ఈక్వల్ టు c ఆఫ్ -1 -2 3 - 4 c ఆఫ్ 2. 3 - 4 ఎంతమా? -1 ఈజ్ ఈక్వల్ టు 2c. c ఈజ్ ఈక్వల్ టు -1/2 అది. ఏబిసి వాల్యూస్ కనుక్కోవడం జరిగింది. నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి చాలు. ఎంత ఈక్వేషను? ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే నాకు వచ్చింది y ఆఫ్ s అని తెలుసుకోండి మా. అంటే 3s² ప్లస్ 2s - 2 బై s ఆఫ్ s - 1 ఆఫ్ s + 1 ఈజ్ ఈక్వల్ టు a బై s ప్లస్ b బై s - 1 ప్లస్ c బై s + 1. ఈ ఈక్వేషన్ రాశాను. a వాల్యూ ఎంత? 2/s. b వాల్యూ ఎంత? 3/2 ఆఫ్ s - 1. c ఎంత? -1/2 ఆఫ్ s + 1. ఈ వాల్యూస్ అన్నీ నీట్గా అయితే మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఎంత? y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు -2/s² + 1 s² - 1 ప్లస్ 3s² ప్లస్ 2s - 2 బై s ఆఫ్ s - 1 s + 1. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఎంత వచ్చింది? 1/s² + 1 -1/s² - 1 మైనస్ 1/s² + 1 మైనస్ 1/s² - 1. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడే ఉంది వాల్యూ కూడా. ప్లస్ 2/s ప్లస్ 3/2 ఆఫ్ s - 1 మైనస్ 1/2 ఆఫ్ s + 1. చూడండి, మైనస్తో మల్టిప్లై చేయండి సరిపోద్ది. -1/s² + 1 ప్లస్ 1/s² - 1 ప్లస్ 2/s ప్లస్ 3/2 ఆఫ్ s - 1 మైనస్ 1/2 ఆఫ్ s + 1. y ఆఫ్ s ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ s మైనస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్
1 by s square plus 1 plus inverse Laplace transforms of 1 by s square minus 1 plus 2 of inverse Laplace transforms of 1 by s plus 3 by 2 of inverse Laplace transforms of 1 by s minus 1 minus 1 by 2 of inverse Laplace transforms of 1 by s plus 1. ఏంది మా ఫార్ములాస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ s చేస్తే y ఆఫ్ t ఏంది ఫార్ములా 1 by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ sin t 1 by s స్క్వేర్ మైనస్ a స్క్వేర్ sin ht అది a అంటే 1 ప్లస్ 2 ఆఫ్ 1 by s చేస్తే 1 ప్లస్ 3 by 2 ఆఫ్ e పవర్ at అంటే 1t మైనస్ 1 by 2 ఆఫ్ e పవర్ మైనస్ t. ఇలాగన మీరు చేసుకుంటే చాలా సింపుల్గా మీరు y ఆఫ్ టీని ఫైండ్ అవుట్ చేసి మీకు 10 out of 10 మార్క్స్ అయితే చాప్టర్లో మీరు సాధించగలరు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి మా, నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. ఓకేనా? చాలా కష్టపడి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ.